హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లిస్టులు ఆల్రెడీ మనకి రిలీజ్ అయినాయి. అయితే అట్లనే పిఎం జన్మన్ కింద ట్రైబల్స్కి 10,000 ఇండ్లను అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో ఒక్కొక్క ఇంటికి 1,50,000 వరకు సాయం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1.20 అంటే 1.2 lakhs వరకు. మిగతా ఫండ్స్ ఇందిరమ్మ ఇళ్ళకి స్కీమ్ కింద శాంక్షన్ అయితే చేస్తారంట. ఇది ట్రైబల్స్ వాళ్ళకి మాత్రమే. అండ్ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఆల్మోస్ట్ 10,049 మంది పీవీటీలని సెలెక్ట్ చేసి అందులో వీళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అయితే శాంక్షన్ చేయాలనేసి తెలియజేసారు. సో ఈ విషయాన్ని మీ దగ్గరలో ఉన్న పీవీటీజీ కానివ్వండి, ఎవరైతే ట్రైబల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ వాళ్ళకి. దీన్ని కూడా మంచిగా అంటే వాళ్ళకి అర్హత కానివ్వండి అదంతా చెక్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఈ 10 జిల్లాలల్లో వాళ్ళకి కేటాయించడం అయితే జరుగుతుందంట. అట్లాగే డిసెంబర్ 9న స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ అయితే ప్రారంభం కానుంది. మీర్ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్టార్ట్ అయితే చేస్తున్నారు. డిసెంబర్ 9న ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది మంచిగా ఎవరైతే స్టూడెంట్స్ అకాడమిక్ బ్యాక్లాగ్స్ కానివ్వండి అండ్ అలాగే ఏవి లేకుండా మంచి కెరీర్ రెగ్యులర్గా సాగుతుందో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. సో స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ఎట్లాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా రెగ్యులర్గా మీ సబ్జెక్ట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అండ్ దీనికి కొంత మెరిట్ ఓరియంటెడ్ అంటే లైక్ మినిమం 75 అబోవ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటామన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకేసారి 100 అడుగులు వేయలేమని తెలియజేసినారు. సో ఒక్కొక్క అడుగును అండ్ అలాగే ఒక్కొక్క హామీని నెరవేర్చుతూ ఉంటామనేసి ఇదే మీటింగ్లో స్కిల్ సిటీ స్టార్టింగ్ అయ్యే దాని గురించి వీళ్ళైతే తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చూడండి, 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. ఆకృతిని మనం మార్చుకోవచ్చు అంట, కానీ విస్తీర్ణాన్ని మాత్రం పెంచుకోకూడదు. ఈనాడుతోటి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే తెలియజేసినారు. మనందరికీ తెలిసిందే, రెండో విడతతోటి కలిపి ఆల్మోస్ట్ 3,500 చొప్పున నియోజకవర్గానికి 3,500 అయితే కేటాయించడం జరుగుతుంది. సో గరిష్టంగా 4.50 lakhs ఆఫ్ పర్సన్స్కి ఇల్లు ఇవ్వాలనేసి వీళ్ళు తెలియజేశారు. మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్ని మినహాయించడం జరిగింది. అట్లాగే ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని చొప్పున 562 గ్రామాలలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్లో గుర్తుపెట్టుకోండి. మొత్తం ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు. అండ్ అట్లాగే ఇప్పటివరకు వీళ్ళు ఎంతమందికి శాంక్షన్ చేయాలి అనుకుంటున్నారంటే 4.50 lakhs ఆఫ్ మెంబర్స్కి. గ్రేటర్ హైదరాబాద్ని మినహాయించారు. ఈ కింది వాటిలలో ఏ జిల్లాని మినహాయించారు అంటే హైదరాబాద్ జిల్లాని మినహాయించారు. అండ్ అట్లాగే ఒక గ్రామం అంటే ఒక మండలంలోని ఒక గ్రామం చొప్పున 562 గ్రామాలు అంటే తెలంగాణకి సంబంధించి పంచాయత్ సెక్రటరీ కానివ్వండి అట్లాంటి ఎగ్జామ్స్లలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి అనేది వస్తుంది. సో 562 గ్రామాలలో 70,122 ఇళ్ళని మంజూరు చేసింది. సో ఇందులో 47,000 మంది లబ్ధిదారులకు అనుమతికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రాసెస్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చేసారు అనమాట. అండ్ అట్లాగే అంగీకార పత్రం ఇస్తే మరొక అవకాశం అంటే ఇందిరమ్మ ఇళ్ళను ఖచ్చితంగా ఇంతే చదరపు అడుగులలో కట్టుకుంటాము మేము నిర్మించుకుంటామని ప్రభుత్వం అందించే 5 లక్షలతోనే నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రతి మండలంలో నమూనా ఇల్లు నిర్మించారు. సో ఆకృతి మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు కాబట్టి విస్తీర్ణం మాత్రం పెంచకుండా అంతే ఉంచుకుంటామనేసి వీళ్ళు ఒకవేళ అంగీకార పత్రం ఇస్తే అనేసి మెన్షన్ చేసినారు. సో ఇందులో ఇల్లు విశాలంగా ఉంటుంది, 2 పడక గదులు, హాలు, కిచెన్, 2 బాత్రూమ్లు వస్తాయంట. అండ్ అలాగే మొదటి విడతలో 370 మంది లబ్ధిదారులను 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పునాది వేసుకున్నారు. వీరికి మరొక అవకాశం అయితే ఇస్తారంట. కాకపోతే వీళ్ళు అంగీకార పత్రం ఇవ్వాలి అంటే మేము ఇంతల్ని కట్టుకుంటాం, ఇప్పుడు 600 చదరపు అడుగులలోనే మేము ఇల్లు కట్టుకుంటామని అంగీకార పత్రం వీళ్ళు ఇవ్వాలి. సో అట్లా ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇస్తారంట. అండ్ అలాగే ప్రతి సోమవారం బిల్లులకు సంబంధించి సొమ్ము జమ ఏదైతే ఉంటుందో ప్రతి సోమవారం కూడా ఏఈడిఈ వీళ్ళ దగ్గర నుంచి అయితే మీకు అమౌంట్ శాంక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వేగంగా రెండో విడత ఎంపిక కూడా చేస్తున్నారు. సో ఇది కూడా చూడండి, ఎవరైతే L1 జాబితాని మార్చి అనుమతులు ఇస్తున్నాము అనేసి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే త్వరలోనే అనుమతి పత్రాలు L1, L2, L3 జాబితాలు అర్హులైన వాళ్ళందరికీ ఇల్లులు మంజూరు చేస్తామనేసి. అండ్ అలాగే సిమెంట్ ఇనుముపై త్వరలోనే నిర్ణయం. సిమెంట్ ఇనుము ధరలు పెరిగినాయి కాబట్టి మా దృష్టికి వచ్చింది. సో వీటిపైన కూడా భారం పడకుండా చూసుకుంటామనేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది.